రక్షాబంధన్ పండుగ ద్వారా అన్న చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందని సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు విశాఖలో అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారిలు ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను విశాఖలో నిర్వహించారు. విశాఖలో ఏటా బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందన్నారు. పూర్వకాలంలో నుంచి రక్షాబంధన్ పండుగ మొదలైందన్నారు. స్త్రీలు పురుషులకు ఇచ్చేటువంటి ఈ రాఖీని ఒక పవిత్రమైనటువంటి దాన్ని తాడుగా భావించి ధరిస్తారు. అంటే యుద్ధాలకు వెళ్లే ముందు కూడా స్త్రీలు ఎవరైనా సరే పురుషులకి హెచ్చరించేవారు, మీ రక్షణ మీకు చేసుకోవాలంటే మీరు మాతృమూర్తులు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, స్త్రీ సంపదలన్నీ కొల్లగొట్టండి కానీ స్త్రీల జోలికి వెళ్ళొద్దు. ఒక స్త్రీ వలన రామాయణం, ఒక స్త్రీ వలన మహాభారతం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకునేందుకు మీరు ఈ రక్షాబంధన కట్టుకుని పవిత్రమైన దృష్టితో మీరు యుద్ధనీతి ప్రకారం మీరు యుద్ధం చేసిరండి అని వాళ్ళకి పంపించేవారు. వీర తలకాన్ని దిద్దేవారు రక్తంతో. అదేవిధంగా ఆ ఆచారాన్ని నెమ్మదిగా పవిత్రమైనటువంటి ఏకగర్భవాతులైనటువంటి సోదరి సోదరుల మధ్య మాత్రమే స్త్రీ పురుషుల మధ్య మంచి దృష్టి ఉంటుంది, ఆత్మిక దృష్టి. ఇక శారీరకమైనటువంటి అపవిత్ర దృష్టి అన్ని సంబంధాల్లోనూ ఉంటుంది. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉంటామన్న ప్రతిజ్ఞ మనుషులకు చేసుకునేది కాదు. ఇది స్వయం పరమేశ్వరుడు మనందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ఈరోజు. యజ్ఞోపవీతం పరమ పవిత్రం అని మనస వాచ కర్మణ పవిత్రత జీవనాన్ని జీవించడం ద్వారా మళ్ళీ మన భారతదేశం పవిత్ర పుణ్య భారతదేశంగా నెలకొంటుంది. విశ్వ చరిత్రలో విశ్వం యొక్క భూగోళంపై మన భారతదేశం సర్వోన్నత కిరీటయమానంగా ఉండడానికి గల కారణం ఏంటంటే పవిత్రత. మన భారతదేశాన్ని పవిత్రమైనటువంటి దేవీ దేవతలు రాజ్యం చేసి వెళ్ళారు. అదేవిధంగా మునులు ఋషులు యజ్ఞయాగాదులు చేసి వాళ్ళ పవిత్రతా శక్తితో భారతదేశాన్ని ఎన్నో విధాలుగా కాపాడుకుంటూ వచ్చారు. అదే భారతదేశం ఈరోజు ఇప్పుడు కూడా మనందరి ఏమి జరిగినా ఎలా ఉన్నా భారతదేశం సదా ఉన్నతంగా ఉంటుంది. ఇది ఒక సర్వోన్నత తీర్థస్థానంగా ఉంటుంది. ఎప్పటి వరకైతే భారత భూమిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి పండుగలు పర్వదినాలు జరుపుకుంటూ ఉంటామో, వాటిని ఆచరణీయమైనటువంటి రీతిలో ఎప్పుడైతే వాటిని మనం ఆచరిస్తామో అప్పుడు లోపల నుంచి పండుగలు జరుపుకున్న విధానం తయారవుతుంది. అంటే కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అందులో జర్నలిస్టులు బాగుంటే లోకం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి శిశురే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత వివిధ సంస్థలు, వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు. ప్రధానంగా అక్కయ్యమ్మ గారు ఇచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఏటా కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాపిత బ్రహ్మకుమారిసే. కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మకుమారిస్తూనే అదేవిధంగా వారు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే కాన్సెప్ట్, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మకుమారిస్ ఎప్పుడు కూడా లోకమంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళు నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబు కేంద్రంగా నిర్వహిస్తున్నారు. మరి ఇందాక చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరుణా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం. కాబట్టి రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి మధ్యకి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మధ్యకి వచ్చారు పెద్దలు జిఎస్ఎన్ రాజు గారు. వారి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడకుండా రక్షాబంధన వేడుకల్లో పాల్గొని మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రక్ష కట్టించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ముందు నేను ఉంటాను. మనందరం బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది. చాలామంది ఉదయం లేచిన కాడి నుంచి హడావుడిగా కూడా అనేక కార్యక్రమాలకు వెళ్తుంటారు, కానీ కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు మనల్ని ఆహ్వానించినప్పుడు వాటికి కొంత సమయం కేటాయించడం మంచిది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రమక్కి గారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా అంతర్జాతీయ సెమినార్ కూడా ఇక్కడి నుంచి జర్నలిస్టుల బృందం వెళ్తుంది. ఇక్కడ రెండు విషయాలు.
రక్షాబంధన్ ఒకటి మనందరం విశాఖపట్నం బ్రహ్మకుమారి ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి. ఈ రక్షాబంధన్ అనే పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు. 326 BC నుంచి స్టార్ట్ అయిన పండుగ. అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు. ఇందాక రమాశంకర్ గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం. మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మనిచ్చినవాడు, గాడ్లో ఉందన్నమాట. GOD. ఈ ఎక్స్ప్రెషన్ చాలామందికి అవగాహన ఉండదు. G అంటే జనరేటర్ ఆఫ్ గాడ్, అంటే మనం పుట్టించినవాడు బ్రహ్మ. O అంటే ఆపరేటర్, జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి. D అంటే డిస్ట్రాయర్, మహేశ్వరుడు. అందులో ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. దానిలో బ్రహ్మ అందరి చుట్టూ మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించినవాడు. కుమారీస్ అంటే సాంస్క్రిట్లో ప్రిన్సెస్ అని అర్థం. సో మనందరూ ఈరోజు రక్షాబంధన పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవనండి, ప్రిన్సెస్ అవనండి, ఏ విధంగా తీసుకున్నా ఒకటే మనకి కట్టడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. అంటే వారికి మనకి ఈ రక్షాబంధన కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి, ప్రొటెక్షన్ ఉంది, మేము ఉన్నాం వెనకాల అనే ఒక లేడీ ద్వారా మనకి శక్తి లభిస్తుంది. మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమా మేడం గారు, సిస్టర్ గారు, మిగతా అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. మన అభివృద్ధి కోసమే చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజారక్షణ, మన ఇండియా డెమోక్రటిక్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే ఇటువంటి అసోసియేషన్ కానీ సొసైటీ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ ద్వారా మనం పొందుతున్నాం. సో వారు చేసిన సేవలు అతీతం, అమోఘం కూడా. ఈరోజు రమా సిస్టర్ గారి బర్త్డే అని కూడా విన్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. మధు బర్త్డే కూడా కేక్ కట్ చేసి చేయిస్తున్నాడు. మధుకు కూడా భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన అందరూ బాగుండాలి. మన శ్రీనిబాబు గారు చూస్తున్నాం, రోజు మెసేజ్లు చూస్తూ ఉంటాం. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని నేను నమ్ముతాను శ్రీనిబాబు గారికి. అందరికీ ఈరోజు చాలా మన ప్రెస్ క్లబ్లో చాలా కాలం తర్వాత కలకలలాడుతుంది. అనేక మంది ప్రెస్ మీడియా మిత్రులందరూ కలపడం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. మరి ఒక్కసారి ఈ సందర్భంగా రక్షాబంధన పండుగ సందర్భంగా భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదించి హెల్త్ అండ్ హ్యాపీనెస్ తోటి, గ్రేట్ ఫ్యూచర్ తోటి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.